ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమండ్రిలో శనివారం వందలాది మంది కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం మున్సిపల్ ఎదుట మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కథం తొక్కారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమక్రమంగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, అంతేకాకుండా జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మధు అన్నారు. తెల్లారితే రోడ్డు మీదకి వచ్చి వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలి ఉన్నా చెత్త ఊడుస్తూ నగరాన్ని అందంగా తీర్చిదిద్దే రోడ్డు మీద ఉండే మున్సిపల్ కార్మికుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల జీతాలు క్రమక్రమంగా పెంచుకుంటారే కానీ రోడ్డు మీద ఉండే కార్మికుల్ని జీతాలు పెంచడంలో మాత్రం అలసత్వం కనపడుతుందని మధు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచుతున్నారని, అనేక రాష్ట్రాల్లో కార్మికులను రెగ్యులర్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఇప్పటికే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వందలాది మంది ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఒకటే డిమాండ్, మాకు ప్రధాన డిమాండ్స్ ఒకటి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ విభాగంలో అవుట్ సోర్సింగ్ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనంగా 34,000 రూపాయల జీతం పెరిగే ధరలకు అనుగుణంగా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో రిక్షా కార్మికులు వెట్టి సాగి రూపంలో, శ్రమదోపిడి రూపంలో 9,000కే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఎటువంటి సౌకర్యం లేవు. వాళ్ళందరికీ 21,000 జీతాలు ఇవ్వమన్నాం. ఆఫీసులో పనిచేస్తూ మరణించిన కుటుంబాలకు వెంటనే 21,000 జీతాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీల జీతాలు, మీ కార్పొరేటర్ జీతాలు, ఐఏఎస్ జీతాలు పెరుగుతున్నాయి. కానీ తెల్లారితే రోడ్డు మీదకి వచ్చి ఎండనక వాననక చెత్తలో చుడుతూ ఈ రాజమండ్రి సిటీని అందంగా ఉంచే మాలాంటి బతుకులు మాత్రం అంధకారంగా ఉండాలా? మా జీతాలు పెంచరా? మమ్మల్ని పర్మనెంట్ చేయరా? మమ్మల్ని ఉద్యోగానికి ఏళ్ళు తీసుకెళ్లరా? కనీసం సరెండర్ లీవ్లు ఇవ్వరా? 12వ PRC ఇవ్వరా? అందుకనే కోరుతున్నాం. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ రోజు ధర్నా హెచ్చరిక మాత్రమే. 22న ఎమ్మెల్యే కలుస్తాం, 24న జిల్లా కలెక్టర్ కలుస్తాం. జూలై 7వ తారీఖు నాడు మేము వస్తున్నాం. మేమేంటో మీకు చేపిస్తామని చూడగొట్టి చూపిస్తున్నాం.